శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఒక మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. ఇది పరీక్షల టైం కాబట్టి సరస్వతి మంత్రాలే చెప్తాను. అందరికీ కూడా విద్యా బుద్ధులు పోటీ పరీక్షల్లో ఉన్నత సాధించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ మంత్రాలు తెలియజేయడం జరుగుతుంది. అలాంటి ఈ మంత్రం ఈరోజు కూడా తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికి అవసరమో విద్యార్థులకి షేర్ చేయండి. ఇక మంత్రము ఎంత ఎక్కువ సార్లు ఉచ్చారణ చేస్తే అంత మంచిది. అన్నిసార్లు చదువుకోవాలి. రోజుకు 11 సార్లు అయినా మినిమం చదివితే మంత్రాన్ని మనకి సత్ఫలితాలు వస్తాయి అన్నమాట. అలాంటి ఈ మంత్రము ఈరోజు మీ అందరి కోసము తెలియజేస్తున్నాను. చదవండి విద్యార్థులందరూ కూడా. మీకు జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, విజ్ఞాశక్తి, అలాగే మీకు ఆలోచనా శక్తిని కూడా ఇస్తుందన్నమాట. ఆలోచనా శక్తి ఉంటే ఎలాంటి కష్టతరమైన క్వశ్చన్కైనా సరే మంచి ఆన్సర్ మనకు గుర్తొచ్చే విధంగా ఉంటుందన్నమాట. అలాంటి ఈ మంత్రం ఈరోజు మీ అందరి కోసము. అందరూ కూడా ప్రతిభావంతులైన విద్యార్థులే, కాకపోతే అవసరానికి ఒకసారి గుర్తు రాకుండా ఉంటాయి. అలాంటివి కూడా గుర్తొచ్చేయడానికి ఈ మంత్రం అనమాట. వెళ్ళేటప్పుడు ఒక 11 సార్లు చదువుకుంటే మీకు భయం అన్నది ఉండదు. అందుకు ఇది. శ్రీమాత్రే నమః. చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తాను. ఓం ప్రతిభా కల్పనా శక్తిర్యాచ తస్మై నమో నమః. సనత్కుమారో బ్రహ్మాణం జ్ఞానం ప్రయచ్చ ఎత్ర వై. ఇది మంత్రం. ఈ మంత్రం ప్రతినిత్యము కూడా చదువుకుంటే 11 సార్లు చదువుకుంటే వాళ్ళకి కల్పనాశక్తి, జ్ఞానశక్తి ఆ సనత్ కుమారుల్లాగా మంచి ఆలోచన శక్తి కూడా వస్తుందన్నమాట. అలాంటి మంచి మంత్రం ఇది. అందరూ కూడా ప్రతినిత్యము కూడా చదువుకుంటారని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరి కోసం విద్యార్థులు అందరూ కూడా ఇది చదవడం వల్ల చాలా మంచి జ్ఞానము, కల్పనాశక్తి, ఆలోచన శక్తి వచ్చింది. కల్పనాశక్తి అంటే అవసరానికి ఆ టైంలో ఏదైనా మనకి రానిది ఏదైనా వచ్చినప్పుడు దానికి ఏ విధంగా రాయాలి లేదా ఏ విధంగా ఆలోచన చెయ్యాలి అన్నది కల్పనాశక్తి. అలాంటి శక్తిని కూడా ఇస్తుందన్నమాట ఆవిడ. అందుకు సరస్వతి దేవుని మనం ప్రతినిత్యము కూడా నమస్కారం చేసుకోవాలి. మరోసారి మీకోసం చూసే చదవండి. ఓం ప్రతిభా కల్పనా శక్తిర్యాచ తస్మై నమో నమః. సనత్కుమారో బ్రహ్మాణం జ్ఞానం ప్రయచ్చత్ర వై. ఇది ఈ మంత్రం ప్రతినిత్యము చదువుకుంటే పిల్లలందరికీ కూడా మంచి జ్ఞానము, శక్తి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై హింద్.